దేశ ప్రధాని కన్నీరు పెట్టుకున్నారు. మనసు గాయపడడంతో ఏకధాటిగా కన్నీరు కార్చారు. విమర్శలను భరించలేక వెక్కి వెక్కి ఏడ్చారు. కర్చీఫ్తో తుడుచుకుంటూ చాలాసేపు ఉద్విగ్నంగా ప్రసంగించారు. అసలేం జరిగిందో మీరే చూడండి. దేవేగౌడ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పటి ప్రధానిగా సేవలు చేసిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లో తనదైన మార్కును చాటుకున్నారు. కురువృద్ధుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండడంతో పాటు తన ఫ్యామిలీ నుంచి మరొకరిని రాజకీయాల్లోకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దేవేగౌడ వారసుల్లో చాలా మంది రాజకీయాల్లోకి రావడంతో పాటు రాణిస్తున్నారు. ఒక కొడుకు కర్ణాటక ముఖ్యమంత్రి కాగా మరో కొడుకు మంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా దేవేగౌడ ఫ్యామిలీ నుంచి మరో కొత్త నేత రాజకీయాల్లోకి రావడంతో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. హసన్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పేరును అధికారికంగా ప్రకటించిన సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. తనలాగే ప్రజ్వల్ని కూడా ఆదరించాలని కన్నీరు పెట్టుకున్నారు. దేవేగౌడ కన్నీళ్లను చూసి మనవడు ప్రజ్వల్, కుమారుడు రేవణ్ణ సైతం కన్నీరు పెట్టుకున్నారు. తాను ఎందరినో రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, సొంత మనవణ్ణి రాజకీయాల్లోకి తీసుకొస్తుంటే ఓర్చుకోలేక వారసత్వ రాజకీయాలు అని తిడుతున్నారని దేవేగౌడ కన్నీరు పెట్టుకున్నారు. తాను సార్వత్రిక ఎన్నికల్లో హసన్ నుండి పోటీ చేయడం లేదని, తనకు బదులు తన మనవడు నటుడు ప్రజ్వల్ రేవణ్ణను బరిలోకి దింపుతున్నారని ప్రకటించారు. తనను, తన కుమారులను ప్రజలు ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారని, అలాగే తన మనవణ్ణి కూడా ಆಧರಿಸಾలని కోరారు. ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಚೆನ್ನಕೇಶ್ವರ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ನಾನು ಪ್ರಜ್ವಲ್ಗೆ తన సిట్టింగ్ స్థానాన్ని మనవడికి కేటాయించడంతో దేవేగౌడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరేదైనా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా, లేదంటే వయస్సు పైబడ్డంతో రాజకీయాల నుంచి తప్పుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజమహేంద్రవరంలో ఈ సాయంత్రం జనసేన అధినేత